వశీకరణ మంత్రములు ఏవైనా మనకు లొంగుబాటుకు రావాలంటే చేసే మంత్రములకు వశీకరణ మంత్రములని పేరు. వశీకరణ మంత్రములు అంటే క్షుద్రమైన అర్థములు తీయరాదు. సృష్టిలో ఏదో ఒకటి వశం కాకపోతే మన పని జరగదు. ఇంట్లో ఒకళ్ళ మాట ఒకళ్ళు వినకపోతే ఆ ఇంట్లో పని జరగదు. ఆవిడకు ఆయన వశీకరణ కావాలంటే ఆయనకు ఆవిడ వశీకరణ కావాలి. ధర్మపదంగా ఒక్క మాట చెప్పినా అది వినాలంటే 10 మంది వశీకరణ కావాలి. వశీకరణ అంటే చెడు అర్థం తీయడానికి వీలు లేదు. ప్రకృతి కూడా మనకు అనుకూలం కావాలంటే అది వశీకరణమే. వశీకరణం అంటే అవతలి వారు మనకు అనుకూలం కావుట. ఈ మంత్రాలను వశీకరణ మంత్రములు అంటారు. ఈ మంత్రములకు ఆది దేవత తిరగడానికి ఒక్కొక్క మంత్రం ఉన్నాయి. ఆ మంత్రములన్నిటికీ ఆది దేవత కామేశ్వరి. మోదిని అంటే అంగీకరణము, అందము. అది సృష్టిలో ఏమి జరిగినా ఆనందం తృప్తి కావాలి. ఆనందంగా తృప్తికి సంబంధించిన దేవత మోదిని. నిర్మలమైన జ్ఞానమునకు మంత్రము విమల. అరుట కాంతలతో ప్రకాశించేది అరుణవర్ణం. ప్రేమకు కరుణకు సంబంధించిన వర్ణం కనుక దేవతలు కరుణి మోదించడానికి పనికొచ్చే మంత్ర విశేషణములు వరణ అని చెప్పబడతాయి. జయము కలిగించే మంత్రములు కాలిని కూడని యోగానికి సంబంధించిన మంత్ర విశేషములు. సర్వేశ్వరి అన్నిటి యందు ఈశిత్వం అంటే అధికారం ఇచ్చే మంత్రములు. ఈ విధులను ఉపయోగించి కన్యలను నిర్వహించుకుంటారు. తంత్రగంధాలు తెలియజేస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.